హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కొత్త రెసిపీతోనైతే మీ ముందుకైతే వచ్చాను. ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఒక ప్యాన్ అయితే పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే వేసుకున్న. ఇవి కొంచెం కారం ఉంటాయి అని చెప్పేసి కొన్ని కట్ చేసి పెట్టుకున్న. ఇందులోనే కొన్ని ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోండి. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై కావాలి. ఒకసారి ఇలా కలుపుకోండి. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూసారా, మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే అయిపోతున్నాయి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయితేనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవన్నీ అయితే వేసుకోవాలి, లేదంటే మనకు టేస్ట్ అనేది పోతుంది. ఫస్ట్ పోపే మంచిగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రై అయితే అయిపోయాయి కదా. ఇందులో 4 కరివేపాకు రెమ్మలు అయితే వేసుకున్నా. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోండి. చూసారా, మనకు ఇందులో కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది కదా, సో అందుకే కరివేపాకు అయితే అన్ని కర్రీలలోనూ అయితే యూజ్ చేయాలి, చాలా మంచిది హెల్త్కి. చూసారా, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. చూసారా, ఇందులో కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. మనకు పోపు అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, దాన్ని 2 టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనైతే వేసుకోండి. చూసారా, ఈ విధంగానైతే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట, అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. చూసారా, మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, నచ్చుతుంది కంపల్సరీ. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలను అయితే వేసుకోండి. ఇందులో మనకు చిక్కుడుకాయతో పాటు టమాటా కూడా ఉడికిపోతుంది అన్నమాట ఫస్ట్ వేయడం వల్ల. లేదంటే మనకు చిక్కుడుకాయ ఉడికిపోయి టమాటా అనేది మిగిలిపోతుంది వక్కల్లాగా. అందుకే ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, మనకు ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాం. ఇక ఇప్పుడైతే తీసుకోండి ఒకసారి. చూసారా, మన కర్రీ అయితే దగ్గర పడింది. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కర్రీ అనేది మాడకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలా 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ అనేది. చూసారా, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం, మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకు కర్రీ అనేది ఉడికిపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే కంపల్సరీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారా, మనకు చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఫస్ట్ పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాం కదా, ఒకవేళ కారం ఉండవు అనుకుంటే మాత్రం కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ అయితే కారం అయితే యూజ్ చేశాను. చూసారా, ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. మనకు కర్రీ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది. ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. మీ ఇష్టం అండి, ఇక వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా ఫ్రై లాగా కూడా తినొచ్చండి, అలా అయినా బాగానే ఉంటుంది. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. అప్పుడే మనకి కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోతుంది.
చూసారా మనకు కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర ఉంటే అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మనకి ఇంకా రుచి అనేది బాగుంటుంది. కొత్తిమీర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. నా దగ్గర ఇక్కడ కొత్తిమీర లేదు, సో నేను వేసుకోలేదు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అవ్వ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.